ఎవ్రీథింగ్స్ గోయింగ్ టు బి గ్రేట్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 32 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో కన్వర్జేషన్ గైస్ ముక్కుసూటిగా నిక్కచ్చిగా ఉంటుంది అనమాట. అంటే మనం అనుకోం గైస్ మూవీలో ఎంత కన్వర్జేషన్ ఉంటుందా, ఎలా కూడా మాట్లాడతారా అనేసి. మూవీలో 18+ కన్వర్జేషన్ ఉంటుంది గైస్, చాలా బాగుంటది. నేనైతే ఎలా ఉంటది అనుకోలేదు అనమాట. ఇంకా మూవీ స్టార్ట్ చేయడం కూడా బాగా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో అయితే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే మూవీలో ఉన్న ఫ్యామిలీ వేరే ప్లేస్ కి వెళ్తుందో అక్కడి నుంచి మనకు కొంచెం బోర్ కొడుతుంది. మూవీలో ఒక 40 and 50 minutes మధ్యలో ఒక సీన్ ఉంటుంది గైస్, ఎమోషనల్ సీన్. ఆ సీన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది. ఆ సీన్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ సీన్ లో ఎమోషన్ గానీ, యాక్టింగ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ బాగుంటది గైస్. మూవీలో లెస్ అనేసి ఒక పిల్లోడు ఉంటాడు గైస్. ఆ పిల్లోడి క్యారెక్టర్ అయితే బాగుంటుంది. నన్ను అడిగితే ఆ పిల్లోడే మూవీకి మెయిన్ లీడ్ అని చెప్తా. అసలు మూవీలో నాకు నచ్చింది ఏంటంటే గైస్, మనకు మూవీలో స్టోరీ అర్థం కాదనమాట. థియేటర్స్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, మనీ అంటారు, ఏదోదో వెళ్తాను మా స్టోరీ అయితే. మూవీలో స్టోరీ అయితే పర్ఫెక్ట్ గా చెప్పలేదు, పర్ఫెక్ట్ గా చూపించలేదు. మూవీలో స్టోరీ అయితే మనకు పర్ఫెక్ట్ గా అర్థం కాదు. కాకపోతే మూవీలో డ్రామా ఉంటుంది చూడండి, అది కొంచెం బాగుంటది. అసలు మూవీలో ఏం జరుగుతుంది, మూవీలో స్టోరీ ఏంటని ఇంకా కొంచెం బాగా చూపించింటే బాగుండు అనిపించింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ థియేటర్స్ లో నాటకాలు వేస్తూ జీవిస్తూ ఉంటారు. అయితే ఆ ఫ్యామిలీ సిటీకి వెళ్లి ఒక పెద్ద థియేటర్ రెండుకు తీసుకొని ఆ థియేటర్ లో నాటకాలు వేసి డబ్బులు బాగా సంపాదించాలి అనుకుంటాం. అయితే సిటీకి వెళ్ళక ఏం జరిగింది, వీళ్ళు డబ్బులు బాగా సంపాదించారా లేదా మన మూవీలో చూస్తాం. నాకైతే ఈ మూవీ స్టోరీ అయితే ఇది అర్థమైంది గైస్. మీకేం అర్థమైందో మీరు మూవీ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, చాలా అంటే చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా అడల్ట్ కన్వర్జేషన్ ఉంటుంది. ఇంకా మూవీలో ఒక చిన్న పిల్లడు ఉంటాడని చెప్పే కదా, లెస్ అనేసి. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంటుంది గైస్. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కొంచెం ఎంగేజింగ్ గా, కొంచెం కామెడీగా మిమ్మల్ని అయితే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఎంగేజ్ చేస్తుంది. ఇంకా మూవీలో లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక అమ్మాయి ఉంటుంది గైస్. అమ్మాయి క్యారెక్టర్ అయితే నాకు మరీ అంతే అనిపించలేదు అనమాట, ఏదో నార్మల్ గా ఉంది అనిపించింది. కాకపోతే ఏంట్రా అంటే, అమ్మాయి క్యారెక్టర్ అయితే కొన్ని సీన్స్ లో కొంచెం బాగుంటుంది గైస్. ఇంకా మూవీలో మదర్ క్యారెక్టర్ ఉంటుంది గైస్. ఆ మదర్ క్యారెక్టర్ అయితే నాకు నచ్చలేదు గైస్. ఎందుకు నచ్చలేదు అంటే, మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కి అయితే ఆ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. మీకు పర్ఫెక్ట్ గా చెప్పాలంటే గైస్, మూవీ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఒక నార్మల్ మూవీలో ఉండదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మూవీలో రైటింగ్ బాగుంటది, డ్రామా బాగుంటది, ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి. ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా బానే ఉంటాయి గైస్, కాకపోతే ఇంగ్లీష్ లో ఉంటాయి అనమాట. మూవీలో నాకు ఒకటి అర్థం కాంది ఏంట్రా అంటే, లెస్ అనేసి ఒక చిన్న పిల్లడు ఉంటాడని చెప్పే కదా, ఆ పిల్లోడికి ఏంటంటే చనిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తా ఉంటారు. మరి అలా ఎందుకు కనిపిస్తున్నారు ఏంటో అనేసి అయితే వీళ్ళు డీటెయిలింగ్ ఇవ్వలేదు గైస్. దానికి కొంచెం డీటెయిలింగ్ ఇచ్చి వీడికే ఎందుకు కనపడుతున్నారు అని చెప్తే కొంచెం బాగుండు అనిపించింది. ఇంకా మూవీలో లెస్ వాళ్ళ అన్నయ్య ఉంటాడు, వాళ్ళ అన్న క్యారెక్టర్ కూడా కొంచెం పర్లేదు గైస్, బానే ఉంటది. ఇంకా ఏంట్రా అంటే, మీరు ఒక కొత్త మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ చూడండి గైస్, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మూవీ అయితే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే, నాకైతే ఓకే అనిపించింది గైస్. ఇస్ వన్ టైం వాచబుల్. మీరు మూవీ ఒకసారి ట్రై చేయండి, మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.